ఏపీలో రాజకీయాలు అనేక సార్లు మహిళల ఆత్మ గౌరవం చుట్టూ తిరిగాయి. 4 ఏళ్ల తర్వాత మరోసారి ఆ అధ్యాయం కనిపిస్తుంది. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని కేవలం ప్రజాసేవకే పరిమితమైన ఒక మహిళ తనపై జరిగిన తీవ్రమైన వ్యక్తిత్వ హననంపై 4 ఏళ్ల పాటు గుండెల్లో నింపుకున్న ఆవేదనకు ముగింపు పలుకుతూ మౌనం వీడారు. ఆ పార్టీ పేరును ప్రస్తావించకుండానే ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఆమె సంధించిన పదునైన ప్రశ్నల వెనుక ఉన్న అసలైన అంతర్యం ఏంటి? ఇది కేవలం గతానికి ఇచ్చిన కౌంటరా, లేక ఏపీ రాజకీయాల్లో పెను మార్పునకు సంకేతమా? ఈ స్టోరీలో చూద్దాం. మొగోడి రాజకీయాలు చేయాలి, రాజకీయం కోసం ఇంట్లోని మహిళలను, కుటుంబ సభ్యులను వీధుల్లోకి లాగొద్దు అంటూ నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇది కేవలం ఒక వ్యక్తిగత భావోద్వేగ ప్రతిస్పందన మాత్రమే కాదు. దీని వెనుక అనేక రాజకీయ, సామాజిక కోణాలు దాగి ఉన్నాయనేది స్పష్టమవుతుంది. 2021 నవంబర్ 19న ఏపీ శాసనసభలో వ్యవసాయంపై చర్చ జరుగుతున్న సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయి వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో నాటి అధికార వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు నారా లోకేష్ పుట్టుకపై అసెంబ్లీ సాక్షిగా అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్గా ఏమాత్రం సంబంధం లేని ప్రజా జీవితానికి దూరంగా ఉండే చంద్రబాబు భార్య భువనేశ్వరికి లక్ష్యంగా వ్యక్తిగత దూషణలు, క్యారెక్టర్స్ అసోసియేషన్స్, వ్యక్తిత్వ హననం చేశారు. ఆమె శీలాన్ని శంకించేలా చేసిన ఆ వ్యాఖ్యలు నారా, నందమూరి కుటుంబాలనే కాక మొత్తం తెలుగు మహిళా లోకాన్ని కలిచివేశాయి. సొంత భార్యపై శాసనసభ వేదికగా జరిగిన క్యారెక్టర్ అసోసియేషన్ నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని తీవ్రంగా కలిచివేసింది. సభలోనే కాకుండా ఆ తరువాత నిర్వహించిన అత్యవసర ప్రెస్ మీట్లో ఆయన మీడియా ముందే విలపించారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి నీచమైన సంస్కృతిని ఎప్పుడూ చూడలేదు. ఇది గౌరవ సభ. ఇక్కడ నేను ఇక క్షణం కూడా ఉండలేను. మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతా అని కన్నీళ్లతో శపథం చేసిన సభ నుంచి బయటకు వచ్చేశారు. నాటి అసెంబ్లీ ఘటన తర్వాత దాదాపు 4 ఏళ్ల పాటు కంటికి కనపడకుండా మౌనంగా ఉన్న నారా భువనేశ్వరి ఇప్పుడు కుప్పం పర్యటనలో తొలిసారిగా నోరు విప్పి ఆనాటి ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టాన్ని గుర్తు చేస్తూ వైసీపీ లీడర్లకు మైండ్ బ్లాక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? 4 ఏళ్ల తర్వాత ఆమె ఎందుకు స్పందించారు? దీని వెనక ఉన్న రాజకీయ భావోద్వేగ సందేశం ఏమిటి అని అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. 2023లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్న సమయంలో హెరిటేజ్ నిర్వహణకే పరిమితమైన భువనేశ్వరి నేరుగా ఫీల్డ్లోకి వచ్చి నిజం గెలవాలి అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యాత్ర టీడీపీ శ్రేణుల్లో పెను విప్లవాన్ని తెచ్చింది. 2021లో కౌరవ సభగా మారిన శాసనసభను వదిలి వెళ్లిన చంద్రబాబు 2024 జూన్లో ప్రజా తీర్పుతో తిరిగి సీఎం హోదాలో గౌరవ సభలోకి అడుగుపెట్టడంలో ఈ యాత్ర మైలేజ్ అందించింది. మహాభారతంలో ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ఆమె మౌనాన్ని కాపాడాడు. కానీ 2021లో అసెంబ్లీలో నాకు అవమానం జరిగినప్పుడు దేవుడు ప్రత్యక్షంగా రాలేదు. 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలే శ్రీకృష్ణునిలా మారి ధర్మాన్ని గెలిపించి మా ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించారు అని కుప్పం సభలో భువనేశ్వరి గుర్తు చేశారు. నేను ఎలాంటి వ్యక్తినో నా భర్తకు తెలుసు, ప్రజలకు తెలుసు. నేను ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని నారా భువనేశ్వరి వైసీపీ నేతల పేర్లు చెప్పకుండానే కౌంటర్ ఇచ్చారు. మహిళల క్యారెక్టర్ను కించపరిచే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. అయితే ఎన్నికలకు ముందు నారా లోకేష్ కుప్పం నుంచి యువగళం పాదయాత్రను ప్రారంభించారు. ఇక గన్నవరం సభలో నారా లోకేష్ వైసీపీ నేతలకు ఘాటు హెచ్చరికలను జారీ చేశారు. అసెంబ్లీలో నా తల్లిని అవమానపరిచారు, నా తండ్రి చంద్రబాబు కంట కన్నీరును పెట్టించారు. అధికారంలోకి రాగానే వారిని వదలను, కొడాలి నాని నిన్ను డ్రాయర్తో రోడ్లలో నడిపించే బాధ్యత తీసుకుంటా అని నారా లోకేష్ తీవ్ర హెచ్చరిక చేశారు. అవన్నీ ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. భర్తలను రాజకీయంగా ఎదుర్కోలేక వారి భార్యలను లేదా ఇంట్లోని మహిళలను లక్ష్యంగా చేసుకోవటం అత్యంత హేయమైన చర్య అంటూ తాజాగా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ నేతలకు గట్టిగా తగులుతున్నాయి. రాజకీయంగా అందరి మెదళ్లలోనూ తొలిచే విధంగా ఓ ప్రశ్నను జనంలోకి నారా భువనేశ్వరి వదిలారు. 4 ఏళ్ల తర్వాత భువనేశ్వరి ఈ అంశాన్ని ఇప్పుడు ఎందుకు లేవనెత్తారు? ఇది కేవలం వ్యక్తిగత భావోద్వేగమా లేక రాజకీయ సందేశమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఇది కేవలం ఆవేదన మాత్రమే కాదని
దీని వెనుక స్పష్టమైన రాజకీయ సందేశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. భువనేశ్వరి మాట్లాడిన మాటల్లో రాజకీయ పగ కంటే మహిళా ఆత్మగౌరవ నినాదమే స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం సమర్థనీయం కాదు. ఆ హక్కు మీకు ఎవరు ఇచ్చారు అని ప్రశ్నిస్తూనే రాజకీయాలలో మహిళలను కించపరిచే సంస్కృతికి స్వస్తి పలకాలనే బలమైన సందేశాన్ని ఇచ్చారు. రాజకీయాలలో మహిళలను పగ తీర్చుకునే ఆయుధాలుగా వాడుకోకూడదని చెప్పడం ద్వారా మహిళా లోకం మద్దతును మరింత బలోపేతం చేసుకున్నారు. మొత్తానికి హెరిటేజ్ బాధ్యతలు, ట్రస్ట్ సేవా కార్యక్రమాలకే పరిమితమైన భువనేశ్వరి ఇప్పుడు ప్రజా సమస్యలపై, కుప్పం నియోజకవర్గ బాధ్యతలపై క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2021లో మొదలైన ఆ అవమానం నిజం గెలవాలి యాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి 2024లో అపూర్వ విజయంతో క్లైమాక్స్లోకి చేరింది. నారా భువనేశ్వరి చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం పాత జ్ఞాపకాల నెమరువేత కావు. భవిష్యత్తులో అధికారంలో ఉన్నవారు లేదా ప్రతిపక్షాలు రాజకీయ పోరాటాల కోసం మహిళల జోలికి రాకూడదు అనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు.